ఖమ్మం జిల్లా కల్లూరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, రైతుల ఆవేదన ఎలా ఉంది? అఖిల, ఖమ్మం జిల్లాలో రైతాంగ పరిస్థితి దయనీయంగా ఉంది. ఎందుకంటే అకాల వర్షం వారిని నిండా ముంచింది. వందలాది క్వింటాల ధాన్యం అంతా కూడా నీళ్ళలో కొట్టుకుపోయింది. మనతో పాటు రైతులు జాయిన్ అవుతున్నారు. బ్రదర్, ఎంత పంట సాగు చేశారు? ఏం జరిగింది నిన్న మొన్న అకాల వర్షాలకి? మేము 5 ఎకరాలు వరిపాలెం వేసుకున్నామండి. అకాలంగా వచ్చిన ఈ వర్షానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎలా అంటే చేతికొచ్చిన పంట ఆగమైందంటే చేతికొచ్చిన కొడుకే ఆగమైనంత బాధగా దుఃఖిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పరిస్థితి తీరా చూస్తే ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసినా కూడా పొస్టు కోసిన ఒడ్లు కొనే పరిస్థితులు లేరు. జండి సంచులు మాకు సకాలంలో ఇవ్వట్లేదు. దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే కేంద్రం దగ్గరకు వచ్చి రైతుల దగ్గరగా స్పందించి వాళ్ళతోని మీకు జండి సంచులు ఇన్ని వచ్చినాయి అని కానీ చెప్పేవాళ్ళు లేరు. లేదా అకాలంగా వర్షం వస్తుంది కాబట్టి మాకు పాలిథీన్ కవర్లు ఇవి ఉంటాయి కదండి కప్పుకునే కనుక అవి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాటి మీద స్పందించి సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఇన్ని లక్షల బస్తాలు ఎకరాల ఒడ్లు ధాన్యం మొత్తం కూడా ఉన్నాయి. ఈ లోకారం, పొల్లయ్య బంజరా, ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా ఇక్కడ ఉంచినాం. ఇక్కడ ఇంతమంది రైతులు మేము అగోడిస్తున్నా కూడా ఒక్క అధికారి కూడా మీరు చూడండి సార్, ఒక్క అధికారి కూడా వచ్చి రైతుకు భరోసాగా మేము ఉన్నాం, ఇంకో మీకు కవర్లు ఇస్తాం కానీ మీ సంచులు వచ్చినాయి అని కానీ లేదా హమాలీలను చూపించడం కానీ, హమాలీలు కొరతే, లారీలు లేవు, ఎక్స్పోర్ట్ పంపించే పరిస్థితిలో లేరు. ఎవరైనా సరే అన్యాయంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారుల పైన తక్షణమే మన కలెక్టర్ గారు చాలా దయత హృదయాలు మేము చాలా వీడియోస్లో కానీ వాటిల్లో కానీ మేము చూస్తూనే ఉన్నాం. సారు తక్షణమే స్పందించి వెంటనే ఇక్కడ పనిచేస్తున్న యంత్రాంగం మీద వాళ్ళపైన ఉక్కుపాదం మోపి రైతులను ఆదుకొని మమ్మల్ని ఆదుకోకపోతే ఖచ్చితంగా మేము పురుగుల మందు ఆగే పరిస్థితి తప్ప ఇంకొకటి లేదు. చేతికొచ్చిన బిడ్డ చచ్చిపోయినా, మా చేతికొచ్చిన పంట ఆగమైపోయినా కూడా మాకు సమానమని మేము అనుకుంటున్నాం. దయచేసి మేము అందరం చేతులెత్తి మూడుకునేది ఒకటే సార్, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు రైతులందరం మేము మమ్మల్ని తక్షణమే ఆదుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం సార్. ముగ్గురు మంత్రులు మన జిల్లా నుంచి ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? కనీసం మేము ఇంత ఏడుస్తుంటే పట్టించుకోవట్లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఒడ్లు మొత్తం తడిచిపోయినాయి, పొలాలు గోపించడం, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అది గతంలో ఎట్లుంటాయి? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ వచ్చి కొనేది, శస్త్రవేశ ఎమ్మెల్యే గారు అమ్మిచ్చేది ఇక్కడ. అది అది బ్రదర్, ఏం చెప్పదలుచుకున్నావు? ఇవాళ చూస్తే మీ పరిస్థితి చూస్తేనేమో గుండె తరుక్కపోతుంది, కానీ ప్రభుత్వం ఏమో స్పందించట్లేదు. ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులు కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, నువ్వేం అడగదలుచుకున్నావు? నేను 7 ఎకరాలు వేసింది సార్. 7 ఎకరాలు వేస్తే అసలు నీట మునిగింది మొత్తం. చూడండి ఒకసారి. అధికారులు మొత్తం అసలు ఎవరో పట్టించుకోవట్లేదు. మా పక్కనే నారాయణరావు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరావు గారు ఉన్నారు, మరి మట్టా రాగమయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మమ్మల్ని ఇంతగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మిల్లర్లు వచ్చి మాకు తక్షణమే ఒడ్లు ఇత్తనం కూడా తడిసిన ఇత్తనం కూడా కొనకపోయారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్త సున్నా ప్రభుత్వం, అసలు ఏడికి పనికిరాని ప్రభుత్వం. ఇప్పుడు మాకు దేహి అన్న పరిస్థితి వస్తుంది. మాకు అసలు దేహి అనే పరిస్థితి మాకు ఇత్తుకొనలేదు. ఏం జరుగుతుంది బ్రదర్? ఏం జరుగుతుంది? అంటే అసలు ఎందుకు కొనుగోలు జరపట్లేరు? సంచులు పంపించారు, వచ్చిన సంచులు బత్తాలు ఎవడు పట్టించుకోగా బయటికి పంపించారు. 7 కేజీలు అడుగుతున్నారు. కటింగ్ తరుగు. నేను సాయం భక్తుడిని సాక్షాత్ చెప్తున్నా, 7 కేజీలు అడుగుతున్నారు కింటాకి. వాస్తవంగా తరుగు పెడతంటే కింటాకి 7 కేజీలు తరుగు పెడతంటే ఎన్ని ఒడ్లు పోతున్నాయండి. ఎంతో కష్టపడి రైతులు కూలీలు మెయింటైన్ చేసుకుంటా, మందులు స్ప్రే చేసుకుంటా, కింద మందులు వేసుకుంటా ఎంతకంత పంట పండిస్తే కింటాకి 7 కేజీలు కటింగ్ చేస్తున్నారంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అంటే రైతు నోట్లో మన్ను పోస్తున్నారు, ఉంచబెట్టి రైతు నోట్లో మన్ను పోస్తున్నారు సార్. దీన్ని కొంచెం మీరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి రైతులకు న్యాయం జరిగేలా చూడవాలని. ఆరుగాలం చేసి పంట ఆగమైపోతుంది. వేరే వాళ్ళకి మేము కష్టపడి పండిస్తున్నామండి, రైతులను కూలీలు పెట్టుకొని కష్టపడి పండిస్తున్నాం. ఉత్తి పుణ్యానికి మధ్యలో దళారులు, ప్రైవేట్ దళారులు అంటే వాళ్ళు అట్టే తెగుతున్నారని ఇలా గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్లో కూడా ఇదే దళారులు తయారయ్యి కింటాకి 7 కేజీలు కటింగ్ పెడుతున్నారు. ఈ కటింగ్ విషయాన్ని మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మంత్రి గారు. ఈ కటింగ్ ఉండదు తడిచిన ధాన్యం. ఆ పరిస్థితి అక్కడ కూర్చొని చెప్పే మంత్రి గారికి ఇక్కడ పరిస్థితి అర్థం కావట్లేదు. అక్కడ కూర్చొని చెప్పే మంత్రులు వచ్చి
అక్కడ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. 3 మినిస్టర్లో ఖమ్మం జిల్లాలో కల్లూరు మండల మినిస్టర్ గారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కనీసం ఆ శ్రీనివాస సొంత మండలంలో ఆయన సొంత సొసైటీలో కొర్లగూడెం సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆయనకు తెలియదు ఇంతవరకు. ఎంత కటింగ్ పెడుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు సొంత కొర్లగూడెం సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆయనకు తెలియట్లేదు. ఆయన వచ్చి అది తెలుసుకొని కొంచెం రైతులకు న్యాయం చేయమని చెప్పి మేము రైతుల తరఫున విన్నవించుకొని శ్రీనివాసరెడ్డి గారిని వేడుకుంటున్నామండి. బ్రదర్, ఏం జరుగుతుంది? మీ పరిస్థితి చూశాను నేను. చాలా మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. 1,00,000 క్వింటాల పైన ఉందంటున్నారు ఇక్కడ. మరి అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏం చెప్పదలుచుకున్నాం? ఎక్కడ అసలు బస్తాల కొరత అండి. 20 రోజుల నుండి 4 రోజులు అవుతుంది ధాన్యం. పైన పట్టాలు కూడా చినిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవాటికి ఎక్కడ కనీసం పీపీసీలో కూడా ఎక్కడ ఒక బస్తా కూడా ఉంచట్లేదండి. ఒకవేళ ఏదన్నా కూసిని వస్తే అది కాంగ్రెస్ నాయకులే తీసుకుంటున్నారు తప్ప ఎవరికి బస్తాలు ఇవ్వటం లేదు. కావున దయచేసి ఎవరు రైతులు అయితే వాళ్ళకి ఇవ్వాలి, కానీ కాంగ్రెస్ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో అలాగే నడిచిందండి. ప్రతి చోట ఒక అధికారిని పెట్టి అధికారి ద్వారా సెంటర్కి ఎవరైతే స్టార్టింగ్లో ఓట్లు వస్తాయో ఆ సీరియల్ ప్రకారం ఇన్ని బస్తాలని రోజుకి లోడింగ్ వేసే వాళ్ళకే బస్తాలు ఇచ్చేవాళ్ళండి. ఇవాళ లోడింగ్ వేస్తారు, ఇవాళ కాటాలు జరుగుతాయి అనుకున్న వాళ్ళకే బస్తాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈనాడు అది లేదండి. బస్తాలు రాంగులోనే ఆ నాయకులే తీసుకొచ్చి ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. బస్తాల కొరత మా లోకవరం గ్రామంలోనే కనీసం ఇప్పుడు దాకా ఒక్క లోడు కూడా వేయటానికి కూడా బస్తాలు రాలేదండి. కావున మేము ప్రభుత్వాన్ని రైతుని నష్టపరవకోకుండా రైతుని కొంచెం కాపాడమని కోరుకుంటున్నాం. బాబాయ్, నువ్వు ఎంత సాగు చేసినావు? అసలు ఏంది పరిస్థితి? బతికే రోజులు లేవంటున్నారు రైతులు. ఏంది? నేను నా సొంతము 2 ఎకరాల భూమి, కౌలుకి నేను 8 ఎకరాల భూమి వేశాను. అయితే పంట అయితే పండటం సక్రంగా పండింది. మేము అప్పులు తెచ్చుకున్నాము, పెట్టుబడులు పెట్టుకున్నాం. పంట భూమి మీద అయితే సక్రంగా పండించినాం. ఆ పంటని మేము కొయ్యాలంటే ట్రైలు బండి కొయ్యాలంటే ఎకరానికి 2,000 రూపాయలు, ట్రాక్ కొయ్యాలంటే 3,000 రూపాయలు. అలాంటి కష్టాలు పడి మేము ఈ ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసుకుంటే అకాలమైన వర్షం వచ్చి వర్షం కురుస్తూ ఉంటే ఏమన్నా పట్టాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని అడిగితే మాకు అటువంటి పట్టాలు ఏమీ లేదు, నీ ధాన్యం జాగ్రత్త చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదనే సమాధానాలు ఇస్తున్నారు. పోనీ మాకు ప్లేసు ఖాళీ కావటం కోసం ఎదట వాళ్ళ ఎండిని వాటిని స్కానర్ చూసి వాటిని వేయాలంటే కనీసం 12 వచ్చినా కూడా వాళ్ళ కాటాలు వేయకుండా వాళ్ళకు అనుకూలమైన రైతులకి వాటిని స్కానర్ పెట్టి వేసి వాటిని వేపిస్తున్నారు. మాలాంటి సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ రెవెన్యూ అంటే లోకారం రెవెన్యూ, ఇది పుల్లైబంజరా. అయితే పుల్లైబంజరా రెవెన్యూ లేకపోయినా ఈ 3 గ్రామాలు కలిసి మేము ఇక్కడ చేర్చుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే ఆర్దాలు అయినాయో వాటిని కాటాలు పంపిస్తే ఏ రైతుకు కూడా ఏడ ఇబ్బంది అనేది జరగదు. అయితే ఇది చూడొచ్చు రైతుల ఆవేదన. కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే పట్టాలు ఇవ్వడం లేదు, కాంగ్రెస్ నేతల ఇళ్లలో గన్ని బ్యాగులు పెట్టుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 గ్రామాలు 4 గ్రామాలకు సంబంధించిన రైతులు ఇక్కడ 1,00,000 క్వింటాలకు పైగా ధాన్యాన్ని ఆరబోసుకుంటే నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని 2 చేతులైతే దండం పెడుతున్నారు. కలెక్టర్కి అట్లాగే మంత్రులకి, ముఖ్యమంత్రికి వేడుకోలు చేస్తూ తమను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు.